ఏపీ సచివాలయంలో సిఆర్డీఏ ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజీఐసీఎల్ ఎండీ అభిషేక్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై చర్చించారు. అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ టవర్ల పనితీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. అర్హులైన వారందరికీ నేతన సేవలో పథకం వర్తింపజేస్తామని, చేనేతలకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేసేలా నేతన సేవలో పథకాన్ని రూపొందించారన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, 5వ తేదీలోగా అర్హులైన చేనేతలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. అన్ని జిల్లాలకు చెందిన చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో సచివాలయంలో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5న జగన్ దేవరపల్లిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వస్తుండడం పూర్తిగా రాజకీయ కారణాలతోనే అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆరోపించారు. పొగాకు రైతుల సమస్యలను రాజకీయం చేయవద్దని హితవు పలికారు. వైసీపీ హయాంలో పొగాకు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పుడు వారికి సరైన ధర రావడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారని, కేంద్రం కూడా పొగాకు రైతులకు రుణాలు ఇవ్వాలని యోచిస్తోందని ఎంపీ పుట్టా మహేష్ అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించాలన్న లక్ష్యంతో సివిల్ సప్లై ఆధ్వర్యంలో రైతు బజార్లలో అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షరీఫ్తో కలిసి రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్టాల్ 9 ప్రారంభించారు. ఆధార్ కార్డుతో ప్రతి ఒక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం విక్రయం జరుగుతుందని షరీఫ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలన పడిన పేదల ఇళ్ల నిర్మాణాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతోనే నిలిచిపోయిన టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా రాయదుర్గంలో 7 ఏళ్లుగా అర్థాంతరంగా ఆగిపోయిన 1008 టిట్కో ఇళ్ల పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వైభవంగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో నేరుగా సమావేశమై తీపి కబురు అందించారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో ప్రభుత్వం అందించిన బెడ్షీట్, నైట్ వేర్, భోజన ప్లేట్లను డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు విద్యార్థులకు అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని వసతి గృహాల్లో మంచాలు, పరుపులను ఏర్పాటు చేశారు. బాలికల కింద కూర్చుని భోజనం చేయడం, చదువుకోవడం చూసి చలించిపోయిన రఘురామ వారు చదువుకోవడానికి వీలుగా ఫర్నిచర్, 2 కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే కమ్యూనిస్టులు ఓర్వలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రామకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రమాదానికి గురై బాధితులను పరామర్శిస్తారు కానీ ప్రమాదానికి కారణమైన వారిని పరామర్శించడం జగన్కే సాధ్యమన్నారు. కేవలం రోడ్ షో ప్రదర్శన చేయడానికి ఇదంతా చేశారని గంటా విమర్శించారు. భోగాపురానికి తామే శంకుస్థాపన చేశామని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నా పేరుతో అరాచకం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపైకి తీసుకొచ్చి నిరసన తెలిపారు. పోలీసుల వాహనానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ కోర్టు పొడిగించింది. ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నిందితులు వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారమూరి సునీల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో మంత్రి తుమ్మల నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. డిజిటల్ గవర్నెన్స్ తో పాటు ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. మీ సేవా కేంద్రాలను మరింత పటిష్టం చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. కాగా డిజిటల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. 2,000 కోట్ల పెట్టుబడుల కోసం డీపీఆర్ను సిద్ధం చేయాలని సూచించారు.
హైదరాబాద్ నిమ్స్ లో 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయి. డాక్టర్లు 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కంప్లీట్ చేశారు. భారత ప్రభుత్వ రంగంలో తొలి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. 90% పైగా రోబోటిక్ సర్జరీలు ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా చేశారు. కొత్త టీమ్స్ గాంధీ ఉస్మానియాలో రోబోటిక్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్, మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొడుం గణేష్ డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. అడవుల నుంచి ఆదివాసీలను తరలించేందుకు అధికారులు కుట్రలు చేస్తున్నారని, అక్రమ కేసులు, దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అటవీ శాఖ ఆగడాలను సహించేది లేదని, దాడులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని గణేష్ హెచ్చరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టి వ్యక్తిపై కేసు నమోదైంది. శిఖా గోయల్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టిన నెటిజన్ పై ఐటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. వ్యాపారి ఇంట్లోని సామాగ్రిని రోడ్డుపైకి తెచ్చి నిప్పు పెట్టారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఎన్క్రోచ్మెంట్ భూబాధితులు ఆందోళనకు దిగారు. తమకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు లాయర్లు తమ విధులను సంపూర్ణంగా బహిష్కరించి కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతోందని, మల్లయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారికి కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా గుడిమల్కాపురం గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ భవనాన్ని వెంటనే తెరిచి గ్రామ పాలనకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు చింతలపాలెం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం లేదని వారు ఆరోపించారు. పాలకవర్గ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయాలని కోరారు. పొగాకు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా లభించడం లేదంటూ ప్రకాశం జిల్లా కందుకూరులో ఆందోళన చేపట్టారు. 26, 27 వేలం కేంద్రాల్లో పొగాకు విక్రయాలను బహిష్కరించి బయ్యర్లు తీసుకుని తీరుకు నిరసనగా పొగాకు బోర్డు ఏర్పాటు రాస్తారోకో నిర్వహించారు. బోర్డులో అమ్మకాలు మొదలు కాగానే బయ్యర్లు ధరలను మరింత దిగజార్చి కొనుగోలు చేస్తున్నారని నిరసనకు తెలిపారు. మేలు రకం పొగాకును కూడా కంపెనీల ప్రతినిధులు నో బిడ్ పేరుతో తిరస్కరించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో వాచ్మెన్, వంటగది మహిళా సిబ్బంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు హాస్టల్ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేశారు. సిబ్బందిని పేరెంట్స్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. దీనిపై విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే గుంతల రోడ్డు జలమయమై రాకపోకలకు అంతరాయం కలగడంతో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లి మీదుగా కుప్పగుండ్ల వరకు మంజూరైన తార్ రోడ్డును పూర్తి చేయకపోవడంపై కంటోనిపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే రోడ్డుపై గుంతలు, చెరువులను తలపిస్తున్నాయంటూ వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఉడుంపూర్లో అటవీ అధికారుల తీరుకు నిరసనగా ఆదివాసీలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయాలకు తాగునీరు, విద్యుత్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించకూడదని మూకుమ్మడిగా తీర్మానం చేశారు. ఇటీవల పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు, ఆదివాసీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 17 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు ఇవాళ సమావేశమయ్యారు. తమను వేధించి అక్రమ కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి సహాయం చేయకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం పేదల భూములను లాక్కోవడం ఆపాలంటూ హయత్ నగర్లో అఖిలపక్ష నాయకులతో కలిసి రైతులు నిరసన చేపట్టారు. సర్వే నెంబర్ 255/1లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూముండగా
అందులో 18 ఎకరాల భూమిపై వివాదం నెలకొందని తెలిపారు. గతంలో ప్రభుత్వం వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయగా కొందరు రైతులు ఆర్థిక ఇబ్బందులతో చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి పేద కుటుంబాలకు విక్రయించారని బీజేపీ పార్టీ నాయకులు సామా రంగారెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వెంకయ్య తండ అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై వివాదం నెలకొంది. దాదాపు 20 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్ సొంత ఇంట్లోనే కేంద్రం కొనసాగుతూ ఉండగా దీనిపై కొందరు తండావాసులు అభ్యంతరం తెలపగా మరికొందరు అదే భవనంలో కొనసాగించాలని కోరుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో తండావాసులతో అంగన్వాడీ సూపర్వైజర్ విచారణ చేపట్టారు. సిడిపిఓ ఆదేశాలతో అంగన్వాడీ కేంద్రాన్ని వేరే భవనానికి మార్చాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మెయిన్ రోడ్ విస్తరణ పనుల్లో జాప్యానికి నిరసనగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న స్థానికులను పరామర్శించారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా డ్రైనేజీ, ప్రధాన రోడ్డు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని వెంకటేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. ఎంత మేర రోడ్డు విస్తరిస్తున్నారు అనే అంశంపై ప్రజలకు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొమరం భీం జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. గిరిజన ఆశ్రమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. వైస్ ప్రిన్సిపల్ ప్రవీణ్ బాబు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దుర్భాషలాడుతూ కొడుతున్నాడని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచి మండలం ఆరేపల్లి గ్రామ శివార్లోని రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలతో పాటు కొనుగోలు, నిల్వలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలోని అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీ మొత్తంలో సన్నబియ్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్మినట్లు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్ సూరారంలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు, షెడ్లను తొలగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు ఆ వ్యక్తిని స్టేషన్లో చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. కోర్టులో బాధితుడి భార్య పిటిషన్ వేయడంతో బయటకొచ్చాడు. అయితే మరోసారి దంపతులను స్టేషన్కు పిలిచి కొట్టినట్లు ఎస్ఐపై ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సూర్యాపేట నుంచి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరిన బస్సులో ముందుగానే సమస్య రావడంతో తాత్కాలికంగా సరిచేసి పంపించేశారు. అయితే బస్సు మార్గమధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ డిపో మెకానిక్ కు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట గిరిజన ఆశ్రమ బాలికల స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్నం భోజనంలో చికెన్ తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. రాత్రంతా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా హాస్టల్ వార్డెన్స్ ఇబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉదయం స్టూడెంట్స్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని సుమారు 150 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. స్థానిక పరిశ్రమలు వర్షాల మాటన రసాయన వ్యర్థాలను చెరువులోకి వదలడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువులో నురుగుతో నీరు పూర్తిగా విషపూరితంగా మారింది. దీంతో సాగునీటికి కూడా ఈ చెరువు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలుష్యకారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానని అన్నారు. ఇప్పటి వరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు తనకు కోపం తెప్పిస్తున్నాయన్నారు. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరడ్డొచ్చినా ఊరుకోనని హెచ్చరించారు. మరోవైపు మహంకాళి అమ్మవారి అంబారి ఊరేగింపు జరిగింది. శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15 నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. వీఐపీల సిఫారసు లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు. శని, ఆది, సోమవారాలు రద్దీ రోజుల్లో రోజుకు 2 విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 25 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,81,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2.81 కోట్ల ఆదాయంతో పాటు 242 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని సీనియర్ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాలు ఎంతో నాణ్యంగా ఉన్నాయన్నారు. అమెరికా టెక్సాస్ లో భగవద్గీత పారాయణ నిర్వహించారు. ఫ్రిస్కోలోని హనుమాన్ ఆలయంలో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. భగవద్గీత పారాయణంలో 6,500 మంది పాల్గొన్నారు. 2,000 మంది పిల్లలు భగవద్గీత పఠించారు. వరుసగా 11వ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ గుర్తించారు. విజయవాడ కనకదుర్గమ్మకు లక్ష్మీ కాసుల హారంను బెజవాడ భక్తులు బహుకరించారు. 108 కాసుల బంగారంతో తయారు చేసిన 17 లక్షల రూపాయలు విలువ చేసే హారాన్ని దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబ సభ్యులు అమ్మవారికి అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటైన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను మిసెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్ రన్నరప్ సినీ నిర్మాత పులిపాక ప్రీతి ప్రారంభించారు. ఇక్కడ కొలువుదీరిన చేనేత కళాకారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని ప్రీతి అన్నారు. గోదావరి వరదతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి గన్నవరం, ఐనవిల్లి, మామిడికుదురు మండలాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పి గన్నవరం మండలం ఊడిమూడి వద్ద వశిష్ట ఎడమగట్టు దిగువన పూరి గుడిసెలోకి వరద నీరు చేరింది. దాంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు సరిగ్గా లేకపోవడం, వాగులు దాటే పరిస్థితి లేకపోవడంతో నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అటు పోలవరం జిల్లాలోని విలీన మండలాలు వరదలో చిక్కుకున్నాయి. 750 కుటుంబాలకు చెందిన 2,114 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సత్యసాయి జిల్లా కదిరి శివాలయంలో వర్షాల కోసం మహాకుంభాభిషేకం నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అర్చకులు పూజలు చేశారు. మహాకుంభాభిషేకం, వరుణ జపం, రుద్రహోమం చేశారు. పూజలు జరుగుతూ ఉండగా కదిరిలో చిరుజల్లులు పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొమరం భీం జిల్లాలోని మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వాగు కష్టాలు తప్పడలేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తల్లిని కొడుకు భుజాలపై మోసుకుని వాగు దాటించాల్సి వచ్చింది. గ్రామం నుంచి ఆసుపత్రికి చేర్చాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిని భుజాలపై మోస్తూ వాగులో నడుచుకుంటూ ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. వాగులపై వంతెన లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో సెల్ ఫోన్ చోరీలు కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఒక్కరోజులోనే 5 సెల్ ఫోన్లు చోరీ చేసిన దొంగను స్థానికులు, ప్రయాణికులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆర్టీసీ సెక్యూరిటీకి అప్పగించగా పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో విలువైన వస్తువుల విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల్లో 4 ఆవులను తీసుకెళ్లారు. ఆవులను తీసుకెళ్తున్న దొంగల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రేబాక గ్రామం వద్ద జాతీయ రహదారిపై 2 భారీ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా రోడ్డుపై క్వారీ లారీ బోల్తా పడింది. మరో లారీ క్యాబిన్లో డ్రైవర్ చిక్కుకోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. క్రేన్ సహాయంతో క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ శ్రీనును పోలీసులు, స్థానికులు బయటకు తోసేశారు. బోల్తా పడిన లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్ అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. బీహార్లో జనసురాజ్ పార్టీ ఖాతా తెరిచింది. బంకీపూర్లో ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి మెజారిటీతో దూసుకెళ్లిన ప్రశాంత్ కిషోర్ 31 రౌండ్లు పూర్తయ్యేసరికి 19,324 ఓట్లతో భారీ విజయం సాధించారు. 30 ఏళ్ల పాటు బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ కైవసం చేసుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటారని, బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికతో రుజువైందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించాయి. విద్యార్థులపై దాడి చేయమని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా లేదా అని ప్రశ్న. అటు అయోధ్య రామ మందిరం విరాళాల చోరీకి వ్యతిరేకంగానూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. చందా చోర్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విరాళాలు సేకరిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రం అంగీకరించాల్సిన అన్ని డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే తాము మళ్లీ నిరసన చేపట్టాల్సి వస్తుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలని తాము కూడా డిమాండ్ చేశామని, కానీ ఏ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ నెరవేరింది, కానీ ఆయన స్థానంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషిని తాము సమర్థించమన్నారు. E20 పెట్రోల్ పై కేంద్ర వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీలో ఆప్ బల ప్రదర్శన నిర్వహించనుంది. ప్రధాని మోదీ నివాసానికి కేజ్రీవాల్ మార్చ్ నిర్వహించనున్నారు. టౌన్ హాల్ నుంచి ప్రధాని ఇంటి వరకు పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. 2 లక్షల మంది సంతకాల పిటిషన్లను ప్రధాని మోదీకి ఇవ్వాలని యోచిస్తున్నారు. E20 పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని, సాధారణ పెట్రోల్ E20 రెండింటినీ బంకుల్లో అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి కేంద్రం E20 పెట్రోల్ తెస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. బీహార్లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉండగా ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అక్కడంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ అనుచరులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ మదురైలో పోస్టర్లు కలకల రేపాయి. త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా త్రిష రాజకీయాల్లో వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ పోస్టర్లు ప్రత్యక్షమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీజేపీ ఆందోళనలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సినీ పరిశ్రమకు చెందిన హిందూ యువతుల వ్యక్తిగత రాజకీయ జీవితాలకు సంబంధించిన అంశాలపై కంగన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల సినీ నటి సోనాక్షి సిన్హా సీజేపీ ఆందోళనలకు మద్దతిచ్చిన నేపథ్యంలో వీడియోలో సోనాక్షి సిన్హా పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆమె వివాహం, వ్యక్తిగత జీవిత నేపథ్యంతో కంగనా వ్యాఖ్యలను ముడిపెట్టి నెట్టింట చర్చ జరుగుతోంది. బీహార్లోని సహర్సా జిల్లాలో ఓ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బోగి పూర్తిగా దగ్ధమైంది.